గతించిన వారంలో మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. ఆదికాండంలో 25వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. అబౌట్ అబ్రహాం. రండి మీ బైబిల్ తెరచి 25వ అధ్యాయంలో ఒక కీవర్డ్ చదువు, జ్ఞాపకం ఉన్న వాళ్ళు. ఎస్, అబ్రహాముకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చెను. చెప్పండి ఈ మాట. దేవునికి కలిగినది యావత్తు, చెప్పండి, నాకిచ్చెను. చెప్పాలి అందరూ. దేవునికి కలిగినది యావత్తు. హలో, ఆర్ యు దేర్? దేవునికి కలిగినది యావత్తు నాకిచ్చాను. ఇది 100% వాస్తవమైనటువంటి విషయం. శ్రద్ధగా మీరు ఆలకించగలిగితే కొన్ని మాటలు నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. గతించిన వారంలో అబ్రహాము యొక్క జ్యేష్ఠ కుమారుడు ఇష్మాయేలు గురించి మాట్లాడుకున్నాం. ఇష్మాయేలుకు అబ్రహాము తన ఆస్తిని ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటో మీకు నేను చూయించుకుంటూ వచ్చాను. అతను క్రమము లేనివాడని, అతను ఇస్సాకును చూసి అపహసించాడని, అతను అడవి గాడిద వంటి స్వభావము కలవాడని, అతనికిని అతని సహోదరులకు విరోధమైన భావము, మనస్సు, తాత్పర్యము కలిగిన వాడని, ఇటువంటి వాడి చేతిలో ఆస్తి పెడితే సమస్తము పాడు చేసుకునేటువంటి మనస్సు అతనికి వస్తుందని తన తండ్రి అబ్రహాము జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఇష్మాయేలుకు ఆస్తిని ఇవ్వలేదు. నీళ్ళ తిత్తిని భోజనమును మాత్రమే ఇచ్చి పంపివేశాడని చెప్పి మనం గతించిన వారాలలో నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరొక వ్యక్తిని, ఆమెకు కలిగినటువంటి కుమారులను, సంతతిని మీకు నేను పరిచయం చేస్తాను. అక్కడే 25వ అధ్యాయంలోనే మొదటి వచనాన్ని చదువుకుందాం. 25వ అధ్యాయంలోని ఆదికాండంలో అక్కడనే ఉండాలి మీరు. మొదటి వచనం చదువుకుందాం. చదవండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఇప్పుడు ఎంతమంది భార్యలు అయ్యారు? మొదటి భార్య పేరు షారా. చెప్పాలి, షారా. రెండవ భార్య పేరు హాగరు. చెప్పండి, మాట్లాడాలి. హాగరు. మూడవ భార్య పేరు కెతూరా. ఓకేనా? మొదటి వాడేమో, మొదటి కుమారుడు ఇష్మాయేల్. ఓకే. రెండవ కుమారుడు ఇస్సాకు. మూడవ వ్యక్తికి పుట్టినటువంటి కుమారులు చాలా మంది ఉన్నారు. ఓకే, ఆలకించండి. మొదటివాడు ఇష్మాయేల్. ఇస్లామిక్ వచ్చింది, ముస్లిమ్స్ వచ్చారు, అల్లాహు అక్బర్ అన్నారు వాళ్ళు. రెండోవాడు ఇస్సాకు వచ్చాడు, హల్లెలూయా అన్నాడు. మూడవది కెతురాకు పుట్టిన సంతానం, గోవిందా గోవిందా అన్నారు వాళ్ళు. ఎన్ని సంతతులు వచ్చాయి? కమాన్ కమాన్, స్పీక్ అవుట్. 3 సంతతులు వచ్చాయి. ఎక్కడి నుండి వచ్చాయి? అబ్రహాము యొక్క గర్భములో నుండి. చెప్పాలి, చెప్పండి చెప్పండి. ఓకేనా? కాబట్టి ఈ అబ్రహాము వివాహము చేసుకున్నాడు 25వ అధ్యాయంలో. ఆమె పేరు కెతూరా. కెతూరా సంతానం అంతా కూడా అన్యజనులు. కెతూరా సంతానం అంతా కూడా అన్యజనులు, మిశ్రమ సంతానం అదంతా. ఆమెలో నుండే మిద్యానీయులు వచ్చారు. మిద్యానీయులు వచ్చింది ఆమెలో నుండే.
చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ కెతూరా సంతానమునకు, చదవండి, కొంతమంది ఉన్నారు అక్కడ, చదవండి అక్కడనే 2వ వచనంలో. ఆమె అతనికి జిమ్రాను, యక్షాను, మీదాను, మిద్యాను, ఇష్బాకు, షూవాహు అను వారిని కనెను. యక్షాను షేబను దేదానును కనెను. అష్యూరీయులు, లేతీషీయులు, లెమీయులు అనువారు దేదాను సంతతి వారు. ఏయిఫా, ఎఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు బుద్ధ్యాను సంతతి వారు. 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చెను. స్తోత్రం చెప్పండి. ఇది ఇక్కడ ఆగుదాం మనం, ఓకేనా? మొదటి వాడైనటువంటి ఇష్మాయేలుకేమో నీళ్ళ తిత్తిని భోజనమునిచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడు ఇష్మాయేలుకు? ఓకేనా? ఇప్పుడు ఈ రెండవ సంతతి అనుకుందాం. ఈ కెతూర కుమారులకు లేదా ఉపపత్నుల పిల్లలకి, ఓకే, ఉపపత్నుల పిల్లలకు ఏమిచ్చాడు అనంటే బహుమానములిచ్చెను. చెప్పండి, ఏమిచ్చాడు? చెప్పాలి అనుకున్న వాళ్ళు. బహుమానములిచ్చాడు. ఏంటి ఆ బహుమానాలు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనాన్ని. టర్న్ ఇన్ టు ద న్యూ టెస్టిమెంట్, మాథ్యూ చాప్టర్ 7 verse 22. మత్తయి సువార్త 7:22లో ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున, చదవండి అందరు, పర్వాలేదు చదవండి, నీ నామమున, నువ్వు గట్టిగా మాట్లాడుతూ ఉండు నాతోటి, వాళ్ళు మీరు చదవండి, అందరు చదవాలి మీరు. నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును, ఇదేందయ్యా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కెతూరా సంతతి ఉపపత్నుల కుమారులకు అబ్రహాము బహుమానాలు ఇచ్చాడట. ఏంటి ఆ బహుమానాలంటే? ఒకటి, స్వస్థపరచు వరము. చెప్పండి, అద్భుతాలు చేయు వరము, ప్రవచించు వరము, భాషలు మాట్లాడు వరము, భాషలకు అర్థము చెప్పు వరము, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, వివేచన వరము. ఇవన్నీ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటాయి. ఈ వరాలన్నీ 9 వరాలు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూపించాలి అవి కూడా. తీసి చెప్పు వాళ్ళకి. 12:8 ఫస్టా సెకండా? 1 కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8లో. అదంతా లిస్ట్ ఇప్పుడు చదివితే పెద్దది అది. ఈ వరములను అంటే ఇవి బహుమానాలు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులలో చాలా మందికి కావలసినవి ఇవే. వినండి నా వైపు చూస్తూ. చాలా మందికి బహుమానాలు కావాలి, వరాలు కావాలి, కానీ వరుడు అక్కర్లేదు వీళ్ళకి. అదే వచ్చిన తంట ఇప్పుడు. వరాలు ఇచ్చేదే వరుడు, వరాలను ఇచ్చేదే వరుడు, కానీ నాకు వరాలు కావాలి కానీ పాస్టర్ గారు వరుడు మాత్రము నాకు వద్దండి. నేను ఆదివారం ప్రార్థనకు రమ్మంటే వస్తా గాని పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం తీసుకోమంటే మాత్రము కష్టమైపోద్దండి. మా ఊళ్ళో ఒప్పుకోరండి, నా కులం ఒప్పుకోదండి, నా పిల్ల ఒప్పుకోదండి, మా ఆయన ఒప్పుకోడండి, నా ఇరుగు పొరుగుళ్ళు మా ఇంట్లో పోయి చెప్పేస్తారండి. అంటే నాకు స్వస్థత కావాలి, నాకు అద్భుతం జరగాలి, నాకు మేలు జరగాలి, నాకు అది జరగాలి, ఇది జరగాలి, కానీ యేసుక్రీస్తును హృదయములో నేను అంగీకరించే పరిస్థితిలో లేను. యేసుక్రీస్తును నా రక్షకునిగా స్వీకరించే పరిస్థితిలో లేను. యేసుక్రీస్తును నేను నమ్ముకొని బాప్తిస్మం తీసుకునే పరిస్థితిలో లేను అనేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు.
వరములు పని చేయవా? పని చేస్తాయి. బహుమానాలు ఉపయోగపడవా? ఉపయోగపడతాయి. దేవుని యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రం తోసివేయడు. నేను అంటున్నాను, బైబిల్ ఆధారం చేసుకొని, అకార్డింగ్ టు బైబిల్, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాను. నువ్వు నిజంగా స్వస్థత కొరకే వస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను తప్పకుండా బాగు చేస్తాడు. దానికి నువ్వు వెల చెల్లించాల్సిన పని లేదు, నువ్వు ఖర్చు చేసుకోవాల్సిన పని లేదు. దేవుడు ఉచితంగా స్వస్థతనిస్తాడు. ఆమేన్. దేవుడు నీకు ఉచితంగా అద్భుతం కూడా చేస్తాడు. ఆమేన్. దేవుడు ఉచితంగా నీకు మేలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ మీరు అక్కడనే ఆగిపోవడం దేవుని ఉద్దేశం కాదు. ఇంకాస్త ముందుకు రావాలి మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు స్వస్థపరచువాడే, దేవుడు మేలు చేయువాడే, దేవుడు ఉచితంగా ఆయన నీకేం కావాలో దయచేయువాడే. నీకు ఏ పరిస్థితి ఉన్నా, సంతానం లేదా, దేవుడు తప్పకుండా పిల్లల్ని ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. నేను నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, కందుకూరు నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడుతూ ఒక అన్నగారు అంటా ఉన్నారు, అన్న దేవుని మహాకృపను బట్టి నీకు ఒక శుభవార్త చెప్పాలన్నాడు. ఏంటన్నా అన్నాను. ఆయన నువ్వు చేసిన ప్రార్థనను బట్టి ఇప్పటికి 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో అవుతుంది వాళ్ళ కుమార్తెకు మ్యారేజ్ చేసి. ఆ దేవుని మహాకృపను బట్టి ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిందన్న, నీకు చెప్పమని ఫోన్ చేసింది ఆ అమ్మాయి అని అన్నాడు. కూడా చెప్పట్లో ఈ మధ్య కాలంలోనే బాధపడతా ఉంటే ప్రార్థన చేస్తా ఉన్నాను. మొన్న జనవరి నుంచే ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా ఏదన్నా ఒక కార్యం చెయ్యి. ఆయన ఎంత నమ్మకస్తుడు, ఎంత నమ్మకంగా నీ సన్నిధికి వస్తాడు. కుటుంబం ఇద్దరు కూడా 10 సంవత్సరాల నుంచి పరిచర్యను వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళ కుమార్తె పట్ల ఏదైనా ఒక కార్యం చేయి అని దేవుని నిజంగా బతిమలాడాను. రాత్రులలో లేచినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మొన్న ఫోన్ చేసి, అన్న దేవుడు ఇట్లా కార్యం చేశాడన్నా అన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థతలకు వెల చెల్లించాల్సిన పని లేదు. నువ్వు ఆశపడ్డావు, నువ్వు విశ్వసించావు, నువ్వు నమ్మావు యేసు ప్రభు చేస్తాడని, దేవుడు చేసేస్తాడు అంతే. నిన్న కూడా ఒక కుటుంబం వచ్చి చెప్పిపోయిందని నేను ఇందాక మీకు సాక్ష్యం చెప్పాను. నాగులారమొల్లే వాళ్ళు, ఎవరో కాదు, నాగులారమొల్లే. ఆ బిడ్డలను పోయిన వారమే నేను ఒక ప్రవచనం ఎత్తి చెప్పాను. నీ గర్భములో ఉన్నటువంటి గర్భసంచి మీద ఉన్న నీటి బుడగలు దేవుడు నిన్ను కొట్టివేస్తా ఉన్నాడని చెప్పాను. వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయించుకొని వచ్చి నిన్న మధ్యాహ్నం వచ్చి వాళ్ళు ఊరు వెళ్తూ వచ్చి ఆ విషయం చెప్పి వెళ్తా ఉన్నారు. అన్న టెస్ట్ చేయించుకొని వచ్చాము, ఇప్పటికి 4 రోజులైంది కదా, దైవజనుడు చెప్పి రాజన్న చెప్తే తప్పకుండా జరుగుతుంది ఇదని మాకు ఒక నమ్మకం కదా, అందుకని వెళ్ళి 4 రోజులాగి టెస్ట్ చేయించుకొని వచ్చాం. నీటి బుడగలన్నీ ఏం లేవమ్మా, దేవుడు మరలా మేలు చేశాడు అని చెప్పేసి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొడితే దేవునికి గట్టిగా కొట్టండి, నో ప్రాబ్లం. లేదంటే స్తోత్రం అన్న చెప్పండి. ఏదో సంథింగ్ రియాక్షన్, ఏదో రియాక్ట్ అవ్వాలి దేవుని కొరకు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచే దేవుడు. నమ్ముతున్నారా? దేవుడు తప్పకుండా స్వస్థతనిస్తాడు, మేలు చేస్తాడు, అద్భుతము చేస్తాడు. ఎందుకనంటే నీవు ఏదైతే దేవుడు చేస్తాడని నమ్ముతావో, విశ్వసిస్తావో, దేవుడు తప్పకుండా చేస్తాడు. అవన్నీ బహుమానాలు మాత్రమే. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, దట్ ఈస్ ఓన్లీ గిఫ్ట్స్, ఓన్లీ బహుమానాలు అవన్నీ. కానీ ప్రైజుల కొరకు, బహుమానాల కొరకు కాదు. మనము తండ్రి స్వాస్థ్యమును అనుభవించుదుము గాక, యేసుక్రీస్తు స్వాస్థ్యమును అనుభవించుదుము గాక. ఆయన రక్తములో కడగబడ్డాము. మనందరి కొరకు ఆయన కల్వరి శిలువ పైన ప్రాణము పెట్టాడు. ఓ గొప్ప త్యాగము చేశాడు. వెండి చేత గాని, బంగారము చేత గాని, వెలగలిగిన ఆ వస్తువుల చేత గాని మనం విమోచింపబడలేదు. విలువైనటువంటి త్రూ హిస్ బ్లడ్ we redeemed by through his blood, ఆయన రక్తము చేత విమోచింపబడ్డాము. కాబట్టి మన తండ్రి ఆయనే, ఆయన స్వాస్థ్యము మనదే. హల్లెలూయా. అప్పుడప్పుడు చెల్లెలు ఎస్తేర్ ఒక పాట పాడుతూ ఉంటుంది, కంటిన్యూస్గా అప్పుడప్పుడు రిపీట్ చేస్తూ ఉంటుంది. నా స్వాస్థ్యమైన ఏంటిది బిడా, సియోనులో ఎప్పుడు చేరెదను, సౌందర్య సియోనులో. ఒక పాట ఉంది, ఆ పాట నా స్వాస్థ్యమైన పరలోకము నేను ఎప్పుడు చేరుదునో. ఏంటిది స్వాస్థ్యము? ఇన్హెరిటెన్స్. ఏంటి స్వాధీనపరచుకోవాల్సింది? ఏం స్వాధీనపరచుకోవాలి? పరలోకాన్ని. ఆమేన్.
ఏంటి స్వాధీనపరచుకోవాలి? పరలోకములో అదంతా కూడా మన స్వాస్థ్యమే. కొడు చప్పట్లో, అదంతా మన సొంతము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బహుమతుల కోసం వెంబడిస్తే ఓకే, నో ప్రాబ్లం. దేవుడు బహుమతులు కూడా ఇచ్చాడు, స్వస్థతలు ఇచ్చాడు, అద్భుతాలు ఇచ్చాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అయితే అవి ఏవి కూడా నీకు మారు మనసునివ్వలేవు. అవి ఏవి కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేవు. అవి ఏవి కూడా నిన్ను దేవుని రాజ్యాన్ని చేర్చలేవు. కానీ ఒకడు నమ్మి బాప్తిస్మం పొందుట వలన వాడు రక్షణ పొందుతాడు, ప్రభు స్వాస్థ్యాన్ని అనుభవిస్తాడు వాడు. మార్కు సువార్త 16:16. కమాన్, మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి ఆ శిక్ష విధింపబడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు, ఇదిగో నేను అంటున్నాను, వినండి వినండి వినండి. స్వస్థత పొందినోడు పరలోకం వస్తాడని ఉందా? పొందినా పొందకపోయినా, అద్భుతం పొందినా పొందకపోయినా, మేలు పొందినా పొందకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ మారు మనసు పొందకపోతేనే ప్రాబ్లం, బాప్తిస్మం పొందకపోతేనే ప్రాబ్లం, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతేనే ప్రాబ్లం. నీ సొంత సమస్యను ఇతరుల మీద చూపించి, ఫలానోళ్ళు ఏదన్నా అనుకుంటారన్నా, ఫలానోళ్ళు ఇలా అంటారన్నా, ఫలానోళ్ళు ఇలా అన్నారన్నా, అందుకని నేను బాప్తిస్మం తీసుకోవట్లేదు, ఇప్పుడే తొందరైందా. చెడగొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. బాప్తిస్మం తీసుకుంటున్నామంటే వాళ్ళకు దాని మీద సరైనటువంటి అవగాహన లేక వాళ్ళు ఏమంటారంటే, నీవు పొందకుండా ఉండడానికి వాళ్ళలోనికి అపవాది జరబడి నువ్వు బాప్తిస్మం పొందకుండా ఉండడానికి ఏం చెయ్యాలనో అది చేసేస్తాడు సాతాను గాడు. నువ్వు బాప్తిస్మం పొందడం ద్వారా నీకు వచ్చేది ఏంది అనంటే, బాప్తిస్మం ద్వారా నీకు కలిగే మేలేంటనంటే, నీవు దేవుని రాజ్యాన్ని తప్పకుండా స్వతంత్రించుకుంటావు, దేవుని రాజ్యములో కనబడతావు, ఆయన సింహాసనం దగ్గర కనబడతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, మారు మనసు పొందాలి, నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడాలి. నీకు స్వస్థత జరిగినా జరగకపోయినా, నీకు అద్భుతం జరిగినా జరగకపోయినా, మేలు జరిగినా జరగకపోయినా, ఎందుకు నువ్వు యేసు క్రీస్తు ప్రభు వారిని వెంబడించాలి? ఎందుకు నువ్వు దేవుని మందిరానికి రావాలి? ఎందుకు నీవు యేసు ప్రభు నమ్ముకోవాలనంటే, నీ లోపల ఒక ఆత్మ ఉంది, ఈ శరీరము కాదు, లోపల ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ చనిపోతే ఎటో వెళ్ళిపోద్ది అనుకుంటాం మనము. వెళ్తే నరకానికైనా వెళ్ళాలి, లేదా పరలోకానికైనా వెళ్ళాలి. నరకానికి ఎప్పుడు వెళ్తుందనంటే, మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందకపోతే అది చనిపోతే నరకానికి పోతుంది. మనం బాప్తిస్మం పొంది మారు మనసు పొంది దేవుని మందిరానికి వస్తూ ఉంటే మనము చనిపోయినా అది పరలోకానికి వెళ్ళిపోతుంది. ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది, శరీరము కంటే కూడా చెప్పాలి. ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది ఎంత తేలిగ్గా తీసా, ఎవడు చూసిండు లేరా పరలోకము, ఎవడు చూసిండురా నరకము, మట్టి మట్టిలో కలిసిపోద్ది, గాలి గాలిలో కలిసిపోద్దని తేలిగ్గా తీసేస్తారు. అవునా కదా? మట్టి చెప్పండి చెప్పండి, మట్టి మట్టిలో కలిసిపోవడం అని నువ్వు చెప్పేది ఏంది? దేవుని వాక్యమే చెప్పింది. ఇదిరా మట్టిరా బాబు, ఇది మన్నురా, నువ్వు మన్నురా, మట్టి అయిపోతావురా అని చెప్పింది వాక్యం. కానీ లోపల ఉన్నది గాలి కాదు, యెహోవా పెట్టిన, చెప్పాలి యెహోవా పెట్టిన దీపము. అంటే దేవుని ఆత్మ ఉంది లోపల. అర్థమైందా? ఇది గాలి కాదు, ఇది గాలే అనుకో, ఇది గాలి, లోపల గాలే అనుకో, గాలి గాలిలో కలిసిపోద్ది అనుకో. మనం చచ్చిపోయినాం అనుకో, ఒక గాలి పంపు తీసుకొచ్చి ముక్కులో పెడితే బతకొద్దాడు, తుస్ తుస్ అని కొడితే. అంటే వాస్తవమా కదా? ఇది గాలే అనుకుందాం, గాలి పోయింది అనుకుందాం, గాలే పోయింది అనుకుందాం. సీను ఏం చేయాలి? ముక్కులో పెట్టి పైపులు తీసుకొచ్చి ముక్కులో తుస్ తుస్ తుస్. ఇప్పుడు తుస్ అని కొట్టాల్సిన పని లేదా, మిషన్లే వచ్చింది, పెడితే ఏమవ్వాలి వెంటనే. కానీ ఇది గాలి కాదు, యెహోవా పెట్టిన దీపము. మనము మంచి చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం, చెడు చేస్తే
నరకానికి వెళ్ళిపోతాం. మంచి అనంటే మన పాపములను విడిచిపెట్టుకొని బాప్తిస్మం పొంది సంఘ సహవాసంలో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా మనము పరలోకం అనేటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. తండ్రితో ఉండాలి. నేను అనుకుంటాను, ఈ కెతూరా సంతానం ఉపపత్నుల కుమారులు అబ్రహాముతో అనాల్సింది, తండ్రి మాకు బహుమానాలొద్దు, తండ్రి మాకు బహుమానాలు కాదు కావాల్సింది, మేము నీతో ఉండాలనుకుంటున్నాం అనాల్సింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బహుమానాలు ఏంది? స్వస్థత జరుగుతుంది జరగదు, అద్భుతం జరుగుతుంది జరగదు, మేలు జరుగుతుంది జరగదు, కానీ ఆత్మ అది కన్ఫర్మ్. ఆమేన్, ఆమేన్. విశ్వసించిన ప్రతి ఒక్కరికి దేవుని స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దాని గురించి అనుమానపడాల్సిన పని లేదు. కానీ విశ్వాసము ద్వారా పరలోకం మాత్రము పోము. ఆత్మశుద్ధి చేస్తేనే పోతాం. ఆమేన్, హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు మాట్లాడుతూ 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 పరలోక రాజ్యం ఎవరిదో కూడా చెప్పాడు. కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ధన్యతల కొండ అంటారు దాన్ని. అక్కడ వాళ్ళను దీవిస్తూ దీవిస్తూ రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము ఉందా 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 లేదా? ఇంకొకటి 10వ వచనం చదువు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. హల్లెలూయా. నీతి నిమిత్తమై హింసలు వస్తాయి, కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అవమానాలు వస్తాయి. డాషులు అంటారు, మనమే ఫిల్ చేసుకోవాలి. అవమానాలు వస్తాయి, రకరకాలైన పరిస్థితులు వస్తాయి. నీ అక్కకి నా అక్క ఏమవుతుందని మనం తిరగబడకూడదు, నీ అబ్బకి నా అబ్బ ఏమవుతాడని తిరగబడకూడదు. అదే క్రైస్తవ్యం అంటే. క్షమించేవాడే క్రైస్తవుడు, ప్రేమించేవాడు క్రైస్తవుడు, సహించేవాడు క్రైస్తవుడు, శత్రువును కూడా ప్రేమించేవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కెతూరా కుమారులు లేదా ఉపపత్నుల కుమారులకు అబ్రహాము బహుమతులిచ్చి పంపించేశాడు. ఈ రోజులలో చాలా మంది సేవకులు, వినాలి, చాలా మంది దైవజనులు కూడా స్వస్థత వరాన్ని పొందుకుంటున్నారు, అద్భుతాలు చేసే వరాన్ని పొందుకుంటున్నారు. కానీ దేవుని సంఘాన్ని నీతి మీద, కట్టడల మీద, దేవుని ఆజ్ఞల మీద, పరిశుద్ధత మీద, ప్రార్థనా జీవితం మీద, కనీసం అపోస్తుల బోధ మీద కట్టి వాళ్ళని నిలబెట్టడం లేదు. ఇప్పుడు అంతా స్వస్థతలు కంప్లీట్గా దేవుడు స్వస్థపరుస్తాడు, స్వస్థతలకు నేను వ్యతిరేకిని కాదు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలకు నేను వ్యతిరేకిని కాదు. కానీ స్వస్థతలే సేవ కాదు, అద్భుతాలే సేవ కాదు. ఈ మధ్య కాలంలో మనకు బాగా అక్కడక్కడ పోస్టర్లు చూశాను నేను. అంజూరపు పండు పండగ అని పెట్టింది, ఉచితంగా అంజూర పండ్లు పంచుతాము అని చెప్పి. ఈ మధ్య ఎత్తేసిండ్రు మళ్ళా. ఇవన్నీ కొట్లు అన్నమాట. దేవుని పేరట వ్యాపారం చేసుకునే కొట్లు, ఇవన్నీ బిజినెస్లు. అవునా కాదా? అంజూర పండు ఏందండి మరి దారుణంగా. యెరూషలేము వెళ్తారు కొంతమంది. యెరూషలేముకి వెళ్ళి, నూతన యెరూషలేము కాదు, భూమి మీద ఉండే యెరూషలేముకి వెళ్ళి ద్రాక్షారసము తీసుకొచ్చి ఆ హోలీ ల్యాండ్లో నేల తీసుకొచ్చి ఇంత సీసాలు ఉంటాయి, ఇంత సీసాలు హోమియోపతి మంది అమ్ముతారు చూడు, గులిగలు. హోమియోపతి మంది ఎవడన్నా తీసుకున్నాడా, ఆ గులిగలు ఇంత సీసా ఉంటది, ఆ సీసాలో నింపి 2000 రూపాయలు బాటిల్ అమ్మిండ్రు. టీవీలోనే అమ్మింది కూడా, శుభవార్త ఛానల్లో అమ్మారండి. 2000 రూపాయలు ఈ హోమియోపతి గులిగల బాటిల్లో అమ్మారు. ఎందుకయ్యా బాబు అదేనంటే, మీ ఇండ్లు పునాది కాన్ని ఆగిపోయింటే దీన్ని చల్లండి పైకి లేస్తుందంట. మనం కట్టుకుంటే కదా పైకి లేసేది. మీ ఇండ్లు గోడల కాన్ని ఆగిపోయింటే ఇది చల్లండి స్లాబ్ వేసుకుంటారంటుండు.
నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇటాటి చూసినప్పుడు, పోస్ట్ ఆఫీస్ కాడ, కోడ్ సెంటర్ కాడ, పోస్ట్ ఆఫీస్ కాడ అన్నిటికి వనమూలికలు అమ్ముతుంటాడు పెట్టి. మీకు గ్యాస్ ట్రబుల్ ఉందా, మీకు ఊరికూరిక తుస్సు వస్తుందా, మీకు అదే అవుతుందా, మీకు జీర్ణం కావట్లేదా, ఆలస్యంగా మీరు మూత్రానికి వెళ్తున్నారా, ఆలస్యంగా లెట్రిన్కి వెళ్తున్నారా, అసలు మీరు తినక ఎన్ని రోజులైంది, తింటే ఎన్ని రోజులైంది, వీటన్నిటికి వనమూలికలు దొరుకుతాయని పోస్ట్ ఆఫీస్ కాడ అమ్ముతాడు. వాడు నయమనిపిస్తాడు, నీతికి అమ్ముకుంటున్నాడు. సేవకులు చిల్లర వేషాలు ఏంటండి దారుణంగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సేవకులు చిల్లర వేషాలేంది, బహుమతులు ఇవన్నీ. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, మత్తయి సువార్త 7:22లో, నీ నామమున నేను దెయ్యాలు వెళ్ళగొట్టాను, నీ నామమున నేను స్వస్థతలు చేశాను అంటే, అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరుగను, నా యొద్ద నుండి. ఈ బ్యాచ్ అంతటిని రేపు దేవుడు ఏం చేస్తాడు, ఫిల్టర్ చేస్తాడు. చెప్పండి ఈ మాట, చెప్పండి. ఏం చేస్తాడు? ఫిల్టర్ అంటే జల్లెడబడతాడు. ఏం చేస్తాడు? మీరు పిండి మరమట్టించుకొని వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు? జల్లెడబడతారు మీరు పిండి అంతా. ఎందుకు? దాంట్లో ఏముంటాయి? ఏముంటాయండి? నేను పోయిన వారమే చెప్పిన మీకు, మీరు అందరూ భారతదేశం వాళ్ళే, మీరు ఇతర దేశాలలో కాదు. నా చేతిలో పడితే మీరు నలిగిపోతారండి. పోయినసారి చెప్పా, మీరు జల్లెడబట్టేటప్పుడు ఏమొస్తాయి? వస్తాయి కదా, ఏదో ఒకటి వస్తాయి కదా, ఏదో ఒకటి అనొచ్చు కదా, మోనో యాక్షన్ చేయొచ్చు కదా. అన్న రాళ్ళు వస్తాయన్నా, ఇసుక వస్తుందన్నా, లేకపోతే మట్టి పిల్లలు వస్తాయన్నా, లేకపోతే ఏమన్నా పీసులు వస్తాయన్నా, పొలాలు వస్తాయన్నా అనొచ్చుగా. ఐ డోంట్ నో అబౌట్ ద మరా, ఐ డోంట్ నో అబౌట్ ద ఫిల్టర్. అందరూ భారతదేశీయులే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు కూడా ఒక రోజు ఫిల్టర్ చేస్తాడంట మనల్ని. చదవండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి చదవండి. మత్తయి సువార్త 25. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. మత్తయి సువార్తలో 25:31 నుంచి చదువుతున్నారు, చదవండి. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. స్తోత్రం చెప్పండి. సుమనిట్రా, రే బయట ఎవరా తిరిగేది? సుమనిట్రా, సినిట్రా, సిని రా నాన్న. ఏసురత్నం అన్న ఇట్రా, సంపద ఇట్రా, వెంకటన్న ఇట్రా. ఇది కింద పెట్టమని చెప్పిన కదా. ముందుండు సీను, ఇట్రా మధ్యలోకి రా. అటుండు సంపత్, ఇటుండు సుమన్, ఇటుండు ఏసురత్నం అన్న, అటుండు వెంకటన్న. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసు ప్రభు ఒక రోజున చేయబోయేది చెప్తున్నాను మీకు. ఇది శీఘ్రముగా త్వరగా జరగబోతున్నది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు అందరినీ పరిశోధించువాడు. ఆమేన్, ఆమేన్. అందుకే ఈ మధ్య మనం పాట పాడుతా ఉన్నాం, నన్ను చూచువాడా, అడివిన రైలు, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. స్పీడ్ కొట్టాలి. పరిశోధించి తెలుసుకున్నా, చుట్టూ నన్ను కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట, బాగుగా ఎరిగియున్నావు రాజా. తలంపులు అన్నియు
తలంపులు తపనయు అన్నియు ఎరిగి ఉన్నావు నీ చేతులలో కట్టి నన్ను చూచువాడా నిత్యం కాచువా. కొట్టాలరా ఫాస్ట్గా. నన్ను కాచువాడా పరిశోధించి. ఏటన్నా కొట్టనరా, ఎందుకురా మీరంతా ఇంతమంది? ఆపండి. జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున జల్లెడ తీసుకొని వస్తాడు. చెప్పండి ఏంటిది? ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఈ మాట చెప్పండి. చెంబు చాట కాదు, ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఎంతమందికి తెలుసు చాట అంటే? నో, ఐ డోంట్ నో అబౌట్ ద చాట. ఈపులు బగులుతాయి. చాట యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో, ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆయన ఏం చేస్తాడు? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అందరూ ఒకే చోట కూర్చున్నారు. మీరు ఏ భేదమును లేదు, అందరూను వద్దులే, పాపం గురించి కాదు, అందరూ ఒక చోట కూర్చున్నారు. ఏ భేదము లేదు, అందరూ తెల్లామా నల్లామా, తెల్లోడు నల్లోడు, ఆ కులమామ ఈ కులమామ, ఆ రంగు డ్రెస్ వేసుకున్నామా ఈ రంగు డ్రెస్ వేసుకున్నామా, ఆ ఉద్యోగం చేసామా ఆ పని చేసుకున్నామా, ఆ చిన్న ఇండ్లు పెద్ద ఇండ్లు. చిన్న ఇండ్లు అంటే పెద్ద ఇండ్లు అంటే వేరే విధంగా అనుకుంటారు. మళ్ళీ మీతో ఏది మాట్లాడినా ఇబ్బందేనే మీతో. అంటే గుడిస డాబా. స్తోత్రం చెప్పండి. ఆ రంగు ఈ రంగు, ఆ వస్త్రాలు ఈ వస్త్రాలు, ముసలోళ్ళు ముతకోళ్ళు, పిల్లోళ్ళు యవనస్తులు అని తారతమ్యం లేకుండా అందరూ ఒక చోట కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. అయితే వీరిలో, నేను అనట్లేదమ్మో వమ, వీరిలో కొంతమంది మాత్రమే గొర్రెలు, కొంతమంది మాత్రమే మేకలు ఉన్నారు. నేను అనట్లేదు, దేవుని వాక్యం అంటుంది. అయితే ఇది ఎప్పుడు తెలుస్తుంది ఈ విషయం అనంటే, దేవుని రాకడలో ఏం జరుగుతుందో తెలుసా? ఆయన వచ్చి ఆయన చాట తీసుకొని జల్లెడబట్టి వారిని బాగా తూర్పారబడితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? దేవుని పరిశుద్ధమైన బిడ్డలను, ప్రార్థనాపరులను, నీతి కొరకు బ్రతుకుతున్న వారిని, ఆయన కొరకు బాధలు పడ్డ వారిని, ఆయన కొరకు శ్రమ పెట్టబడిన వారిని, ఆయన కొరకు హింసపడ్డ వారిని, అవమానాలు పొందిన వారిని, నమ్మకంగా దేవుని మందిరానికి వచ్చిన వారిని, బాప్తిస్మం తీసుకున్న వారిని, వేరుబాటు జీవితం జీవించిన వారిని, ఎంత కష్టం వచ్చినా తండ్రిని విడిచిపెట్టకుండా, అంటే దేవుని విడిచిపెట్టకుండా ఉన్న వారందరినీ ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళు గొర్రెలు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. ఆయన ఏమంటున్నాడు? వీళ్ళందరినీ గొర్రెలు. గొర్రెలు ఎటువైపు ఉంటాయంటే కుడివైపున గొర్రెలును, కుడివైపున గొర్రెలును, ఎడమ వైపున ఎడమ వైపున మేకలును. అర్థమవుతుందా మీకు? కుడివైపున ఎవరున్నారు? గొర్రెలు. అంటే నా గొర్రె నా స్వరము, నా మేకలు నా స్వరము వినునని అన్నాడా యేసు ప్రభు? ఏమన్నాడు? నా గొర్రెలు, చెప్పాలి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. మనము గొర్రెలమైతే ఆయన మనకు కాపరి. ఓకేనా? ఇందాక పాటలు పాడారు. యెహోవానా మంచి కాపరి, ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి, దారి తప్పిన మేకలన్నిటిని అనలే. అర్థమవుతుందా మీకు వాక్యము? ఏమనలేదు ఆయన. మేకలు అంటే ఈ మేకలకు బహుమానాలు ఉన్నాయి, ఈ మేకలకు స్వస్థత వరాలు ఉన్నాయి, ఈ మేకలు దేవుని యొద్ద నుంచి మేలులు పొందుకున్నాయే.
కానీ మేకలకు పరలోక రాజ్యం లేదు, కానీ గొర్రెలకు పరలోక రాజ్యం ఉంది. గొర్రెలు హింసింపబడ్డాయి, వేదన పెట్టబడ్డాయి, జనులతో నిందించబడ్డాయి, కనిపెట్టుకొని ఉన్నాయి, దైవజనుని కనిపెట్టుకొని ఉన్నాయి, దేవుని కనిపెట్టుకొని ఉన్నాయి, సంఘాన్ని కనిపెట్టుకొని ఉన్నాయి, కొట్టాలేకుండా దేవుణ్ణి కనిపెట్టుకొని ఉన్నాయి, సంఘాన్ని కనిపెట్టుకొని ఉన్నాయి, దైవజనుని కనిపెట్టుకొని ఉన్నాయి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, భోజనం ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఎండుకున్నా, ఏదైనా దేవుణ్ణి విడిచిపెట్టక ప్రయాసపడ్డాయి. కాబట్టి ఇదిగో గొర్రెలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు 25వ అధ్యాయంలో, ఆయన మాట్లాడుతూ 34వ వచనములు అన్నాడు, పరలోకము నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. చెప్పండి, ఏమన్నాడు 34వ వచనంలో? చెప్పాలి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన, ఎవరిని చూచి? గొర్రెలను చూచి. ఎవరిని? బాప్తిస్మం పొందుకున్న వారిని. ఎవరిని? సంఘ సహవాసంలో ఉంటున్న వారిని. ఎవరిని? దేవుని మందిరాన్ని విడిచిపెట్టని వారిని. ఎవరిని అంటూ దాని కింద అంటాడు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోకూడా. కొడు చప్పట్లు. స్వతంత్రించుకో అంటే నువ్వు తండ్రితో ఉండాలి, నీకు బహుమానాలు అక్కర్లేదు, నువ్వు తండ్రి స్వాస్థ్యమును అనుభవించాలి. నిన్ను ఎందుకు రక్తం ఇచ్చి కన్నానో తెలుసా? ఎందుకు నా స్వాస్థ్యములతో నిన్ను తయారు చేశానో తెలుసా? ఎందుకు నిన్ను లోకంలో నుండి వేరు చేశానో తెలుసా? నిన్ను బహుమానాలతో సత్కరించడానికి కాదురా బాబు, నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. ఆమె ఎందుకు మందిరానికి పోతున్నావయ్యా అంటే ఏం చెప్పాలంటే, పరలోకం వెళ్ళాలని పోతున్నా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకు వెళ్తున్నావు? నా ఆత్మను రక్షించుకోవడానికి వెళ్తున్నా. దేవునికి స్తోత్ర. బహుమతులు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. దేవుడు స్వస్థపరుస్తాడో, సంతానం ఇస్తాడో, చేతబడుల నుంచి విడిపిస్తాడో, మాంత్రిక శక్తుల నుంచి విడిపిస్తాడో, ఆయన రకరకాలైన అద్భుత కార్యాలు చేస్తాడు. కానీ కెతూరా సంతతి వలె మనం ఉండకుండా, అంతే. ఈ రోజులలో అంతా మాయ. లైట్లు జిగేల్ లైట్లు ఈ నుంచి లేస్తుంటాయి. లైట్లు అన్ని రకరకాలైన లైట్లు, రకరకాలైనటువంటి పైన పటారం. స్తోత్ర. హల్లెలూయా. తెర సంఘాలు కూడా వచ్చినాయి. ఇంత డిజిటల్ మినిస్ట్రీ, తెర సంఘాలు. అక్కడ పాస్టర్ ఉండడు, అక్కడెక్కడో హైదరాబాద్లో పాస్టర్ ఉంటాడు, ఈడ తెర మీద బొమ్మ కనపడతా ఉంటుంటది. బైబిలుకు విరోధమైన బోధలు ఇవన్నీ కూడా. బైబిలుకు విరోధమైనటువంటి క్రమం ఇది. బైబిలుకు విరోధమైనటువంటి పరిచర్యలు ఇవన్నీ కూడా. అవన్నీ రానున్న రోజులలో దేవుడు ఫిల్టర్ చేసేస్తాడు వాటన్నిటిని. కూర్చోపెట్టు. దేవునికి స్తోత్ర. రానున్న రోజులలో ఈ కచ్చీబు మినిస్ట్రీలు, ఈ ఆయిల్ మినిస్ట్రీలు, ఈ సాపల మినిస్ట్రీలు, ఈ అంజూర పండు మినిస్ట్రీలు, ఈ మధ్య అట్టిపండు ఆయన కూడా వచ్చిండు, అట్టిపండు పాస్టర్ కూడా వచ్చిండు ఈ మధ్య. అట్టిపండు మినిస్ట్రీలు, ఇవన్నీ దుర్బోధలన్నీ అతి త్వరలో నశించిపోవును గాక. ఆది అపోస్తుల బోధ మీద సంఘము కట్టబడును గాక. పునాదులు కలిగిన పట్టణము చేరే వరకు ఇదే బోధ నిలిచి ఉండును గాక. హల్లెలూయా. కాబట్టి కెతూరా సంతతికి అబ్రహాము బహుమతులిచ్చి పంపించేసి, బహుమతులు తీసుకొని మనం సంబరపడి సంకలు గుద్దుకొని వెళ్ళిపోకూడదు. ప్రభువా స్వస్థపరిచావు, ఇదిగో ఆ 10 మంది కుష్ఠ రోగులు స్వస్థపడితే ఒక్కడు వచ్చి కృతజ్ఞతగా నీ కాళ్ళ కాడబడినాడు చూడు. అట్టి కృప నాకు కూడా దయచేయి ప్రభువా. నువ్వు కదా ప్రభువా నాకు మేలు చేసింది, నువ్వు కదా ప్రభువా నాకు కార్యం చేసింది, నువ్వు కదా ప్రభువా నాకు ఈ కార్యం జరిగించింది. కాబట్టి నేను నా ఊపిరినంత వరకు నీతోనే ఉంటానయ్యా. హల్లెలూయా. అన్నా ఇంకా 3 వారాలు వస్తే సరిపోయిందంటవా? ఉపాధ్యాయ ఇది 3 వారాలు వస్తే 7 వారాలు రావాలన్నా? 5 వారాలు వస్తే పోయిద్ది అన్నది ఏమే. ఇది 5 వారాల ప్రార్థన కాదు, 3 వారాల ప్రార్థన కాదు, 7 వారాల ప్రార్థన కాదు.
ఇది నీవు బతికున్నంత వరకు, దేవుడు వచ్చేంత వరకు జరిగే ప్రార్థన ఇది. నువ్వు చచ్చేంత వరకు, దేవుడు వచ్చేంత వరకు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బహుమతులు తీసుకుందాం, అనుభవిద్దాం, కానీ తండ్రిని మనం విడిచిపెట్టకూడదు. ఆమేన్. స్వస్థతలు పొందుకుందాం, అనుభవిద్దాం, మేలులు పొందుకుందాం, అనుభవిద్దాం, ఆశీర్వాదాలు పొందుకుందాం, అనుభవిద్దాం, కానీ దానికి మించిన వాడు మన తండ్రి యేసు. యేసు ఎవరు చెప్పాలి? యేసు ఎవరు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసును విడిచిపెట్టకండి. అన్నీ ఉన్నా యేసు లేకపోతే సండే స్కూల్ వాళ్ళు అంటారు గుడ్డు సున్నా అని. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ మనకు తెలియదు. అన్నీ ఉండి యేసు ప్రభు లేకపోతే గుడ్డు సున్నా. కాబట్టి ఒకటి, జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఇష్మాయిల్కేమో నీళ్ళ తిత్తి భోజనం ఇచ్చి పంపించేశాడు, వెళ్ళిపోయాడు. నీతో నాకేం పని లేనట్టుగా వెళ్ళిపోయాడు, తండ్రితో ఉండకుండా. రెండవది, కెతూరాకు సంతానానికి వారి ఉపపత్నులకు ఆ యొక్క గిఫ్ట్లు ఇచ్చి పంపించేశాడు. వాళ్ళు కూడా తండ్రితో పని లేదన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అస్సలోడు ఉన్నాడు. హిజ్ నేమ్ ఇస్ ఐజాక్. అస్సలోడు ఉన్నాడు. మెంటల్ మెచ్యూరిటీ కలిగినోడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మైండ్ పరంగా మెచ్యూరిటీ కలిగినోడు ఒకడు ఉన్నాడు. ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి దేవుని వాక్యం అంటుంది, రండి, ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనం. ఎందుకు ఇస్సాకుకు అబ్రహాము తన ఆస్తిని కట్టబెట్టాడు? 22:6. దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకు గురించి, అబ్రహాము గురించి మాట్లాడుతూ వినండి, నేను ముగిస్తున్నాను, వినండి. హలో, నేను ముగిస్తున్నాను, వినండి. పిల్లలు ఏడిస్తే ఒక 5 నిమిషాలు బయటికి తీసుకెళ్ళండి. నేను ముగిస్తున్నాను. ఎవరు ఆ డోర్ కానుకున్న పిల్లోడు? ఎవరు మీ పిల్లోడు? ఎవరు పిల్లోడు కాదా? ఎవరు అబ్బాయి కదా? అబ్బాయి. ఓకే, చూడండి, నా వైపు చూస్తే ఆలకించండి. ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతున్నాను, ఇష్మాయేలుకు అబ్రహాం ఏమిచ్చి పంపాడు? ఇష్మాయేలుకు నీళ్ళ తిత్తి భోజనము ఇచ్చి పంపించాడు. కెతూరా సంతతికి ఏమిచ్చి పంపించాడు? బహుమానములు ఇచ్చి పంపించాడు. కానీ ఇస్సాకుకు బహుమానాలు ఇవ్వలేదు, నీళ్ళ తిత్తి భోజనం ఇవ్వలేదు, అతనికి ఆస్తినే కట్టబెట్టాడు. ఎందుకు కట్టబెట్టాడు అంటే, దేవుని వాక్యం అంటుంది, ఇస్సాకు ఏం చేశాడయ్యా? 6వ వచనంలో, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడైన దేవుడు అన్నాడు, అబ్రహాము, నువ్వు ఇస్సాకుని తెగ ప్రేమించేస్తున్నావు, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, నువ్వు అందరికీ గిఫ్ట్లు ఇస్తా ఉన్నావు కదా, నీ దగ్గర నుంచి ఒక గిఫ్ట్ అడగాలనుకుంటున్నాను అన్నాడు. అడుగు ప్రభువా, నీకు ఏదంటే బాగా ఇష్టం అన్నాడు. ఏదంటే బాగా ఇష్టం అంటే, నా కొడుకంటే బాగా ఇష్టం ప్రభువా. నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇచ్చావు, 100 ఏళ్లకు, ముసలి ప్రాయంలో వాడు నా బుగ్గలు పట్టుకొని లాగుతూ ఉంటాడు, ఏ ముసలోడా అని నాతో అల్లరి ఆటలన్నీ ఆడుతూ ఉంటాడు, నా గడ్డం పట్టుకొని పీకుతూ ఉంటాడు, మా ముసల్దా దగ్గర ఉన్న కర్ర తీసుకొని దాన్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. వాడంటే నాకు చాలా ఇష్టమయ్యా. సరే, నేనే ఇచ్చానా? నువ్వే కదా ఇచ్చింది. ఆకాశ నక్షత్రాల్లాగా, భూయిష్కరేణులాగా చేస్తాను, నువ్వేగా చెప్పింది. మరి నేను ఏదన్నా అడిగితే ఇస్తావా? అయ్యో, నువ్వు అడిగితే నేనెందుకు ఇవ్వను? ఈ స్థాయికి కారణం నువ్వే కదా. మరి నీ ఒక్క కుమారుడు, ఎవరినైతే ప్రేమిస్తున్నావో, నీ
నీ కుమారుడు ఇస్సాకును నాకు బలిగా ఇస్తావా అని అడిగాడు. మరి ఆయన హృదయంలో ఎలాంటి ఆలోచనలు వచ్చాయో మనం చూడలేదు, కానీ సంతోషంగా ఇచ్చాడో బాధతో ఇచ్చాడో మనం చూడలేదు. కానీ చెప్పడం ఎందుకు ప్రభువా, నీకు చేసి చూపిస్తానన్నాడు. అవునా? సరే, అదిగో నేను చూపించి ఆ పర్వతానికి తీసుకొని వచ్చి నీ కుమారుణ్ణి బలి అర్పించేసి అన్నాడు. వేకువజాముని లేచాడు, కట్టెల మోపు సిద్ధం చేసుకున్నాడు. ఒక కత్తి తీసుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు, నడుముకు బెల్ట్ కట్టుకున్నాడు, గట్టిగా దట్టి కుమారుణ్ణి లేపాడు. త్వరగా కానివరా, సిద్ధపడు, మనం పలాని ఏరియాకి వెళ్ళాలన్నాడు. ఈలోపు ముసలిది లేచింది. యాడికి పోతుండ్రా అని అడిగింది. పొరపాటున కానీ కుమారుణ్ణి చంపడానికి వెళ్తున్నా అంటే ఊతం కోసం పట్టుకున్న అదే చేతిలో కర్ర తీసుకొని ముసలు తలకాయ పైన కొట్టి చంపేసేదేమో. శారా అనగా గయ్యాలి అని ఉంది పేరు. ఏం పేరు? గయ్యాలి. గందరగోళం. ఈయన పేరేమో గందరగోళం. అబ్రామ్ అంటే గందరగోళం, శారా అంటే గయ్యాలి. ఇద్దరి మంచి పేర్లు. వేకువజామున లేచాడు, పిల్లోని తీసుకొని కట్టెల మోపు తన తలపైన పెట్టి, ఆమేన్. ఏంటి? కట్టెల మోపు తన తలపైన పెట్టి, రెండవది నిప్పును. ఇక్కడ 3 విషయాలు. ఒకటి కట్టెల మోపు అనండి, అనాలి అందరూ. రెండవది నిప్పు, కత్తి. కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని పోయాడు. ఓకేనా? భారము మోస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? భారము మోస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, తండ్రి, పరలోకపు తండ్రి, పరలోక రాజ్యం అనే స్వాస్థ్యం మనకి ఇవ్వాలంటే మనము భారము మోసేటువంటి వారిగా ఉండాలి. ఏ భారము అనంటే పరిచర్య భారమును మన నెత్తిన ఎత్తుకోవాలి. మనం సంఘ భారాన్ని మన నెత్తిన మొయ్యాలి. ఈ సేవా భారమును మన నెత్తిన మోయాలి. మనం పరిచర్య అంటే ముందుండాలి, సేవ అంటే ముందుండాలి, కూటము అంటే ముందుండాలి, సభలు జరుగుతున్నాయంటే ముందుండాలి. ఇదిగో దైవజనుడా, నువ్వు ఒక్కడివి బరువు మోయడం కాదు. దైవజనులను దూరం నుంచి వచ్చేది మా కొరకే కాబట్టి, ఆ కూటం మా కొరకే కాబట్టి, ఆ సభ మా కొరకే కాబట్టి, ఈ పరిచర్య మా కొరకే కాబట్టి, ఈ సేవ మా కుటుంబాల ఆశీర్వాద కొరకే కాబట్టి, ఈ పరిచర్య ఈ ప్రాంతంలో జరుగుతుంది మా దీవెన కొరకే కాబట్టి, ఇదిగో మేము కూడా ఈ సేవ యొక్క భారమును పంచుకుంటామనే స్థాయికి సంఘము ఎదుగునుగాక. ఆమేన్, ఆమేన్. అది మాటలతో కాకుండా సందర్భం వచ్చినప్పుడు క్రియారూపకంగా చేసి చూపించాలి మనం. ఇస్సాకులాగా. ఇస్సాకు ఏం చేసిందంటే కట్టెల మోపును నెత్తి పైన పెట్టుకొని, తండ్రి ఒక్కడే భారం మొయ్యలేడని చెప్పి, అబ్రహాం ఒక్కడే భారం మొయ్యలేడని చెప్పి, ఈ యొక్క ఇస్సాకు ఆ భారాన్ని తను కూడా మోయడం ప్రారంభించాడు. ఈరోజు సంఘం ఏం చేయాలి? దైవజనుడు చేస్తున్న ఈ పరిచర్య భారమును సంఘము కూడా భుజములపైకి ఎత్తుకోవాలి, సహకరించాలి, చేయగలిగిన మంచి చెయ్యాలి, చేయగలిగిన ప్రార్థన చెయ్యాలి, అందించాల్సిన ఆర్థిక సహాయం అందించాలి, అందించాల్సిన చేయూత అందించాలి. సామర్థ్యము కొలది, సామర్థ్యము మించి ఈ పరిచర్యను మోయగలిగిన వారికి దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వారు దేవుని యొక్క
పరలోక రాజ్యమునకు హక్కుదారులు అవుతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆమేన్. పరిచర్య భారం ఏం చేయాలి? మోయాలి. సంఘ భారం ఏం చేయాలి? మోయాలి. సేవా భారం ఏం చేయాలి? మోయాలి. ఇది నాది, ఇది మనది. ఈ పరిచర్య ద్వారా నాకు మేలు కలిగింది, ఈ పరిచర్య ద్వారా నాకు స్వస్థత కలిగింది, ఈ పరిచర్య ద్వారా నేను దీవించబడ్డాను, ఈ పరిచర్య ద్వారా నాకు మేలు జరుగుతుంది. ఈ ప్రార్థన, సంఘ ప్రార్థన, దైవజనుడి ప్రార్థన, ఈ పరిచర్య నా కుటుంబానికి క్షేమము అని నమ్మిన వారు ఏం చేస్తారంటే సహకరిస్తారు పరిచర్యకి. దేవునికి స్తోత్ర. దేవుడు అంటున్నాడు అటువంటి వారిని గొర్రెల లెక్కలోనికి తీసుకొని వస్తున్నాడు. ఏ లెక్క ఇది? మిగతా వారు ఏ లెక్కలోకి వస్తారు? మేకల లెక్కలోనికి వస్తారు. వాళ్ళు వస్తూ ఉంటుంటారు, ఏదో వాళ్ళ అవసరత కొద్ది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆదివారం వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ ఏ రోజు దేవుని పని కొరకు ఒక 1000 రూపాయలు ఇయ్యరు. ఏ రోజు దేవుని పని కొరకు ఒక 5000 ఇవ్వరు. ఏ రోజు దేవుని పని కొరకు ఇదిగో ఒక బియ్యం కట్ట తెచ్చినానని కానీ, ఇదిగో ఇంత మందిరం కట్టావన్నా ఇది ఒక 10 కట్టల సిమెంట్ అని కానీ, లేకపోతే ఫ్యాన్ ఆగిపోయింది ఈ ఫ్యాన్ నేను తీసుకొస్తానని కానీ, లేకపోతే ఇదిగో దైవజనులు వచ్చినప్పుడు ఇంత ఖర్చు అవుతుంది కదా దైవజనుడి ఖర్చును నేను భరిస్తానని కానీ, లేకపోతే ఇంత పరిచర్య జరుగుతుంది, ఇంత సేవ జరుగుతుంది, ఇదిగో పలాని దానికి ఈ డబ్బులు ఉంచన్నా అని ఇచ్చే స్థాయిలో కొంతమంది లేరు. మళ్ళా ఈ సేవ వలన వాళ్ళు దీవించబడ్డ వాళ్ళే, ఈ సేవ వలన వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళే, ఈ సేవ వారి కుటుంబాలకు మేలుకరంగా ఉన్నది, ఈ పరిచర్య, ఈ ప్రార్థనలు వారి కుటుంబానికి దీవెనకరంగా ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రము వారు స్పందించరు. వాళ్ళు దేవుడు వారికి మారు మనసు ఇచ్చును గాక, అట్టి పిసినారితనము నుంచి విడిపించును గాక. నేను చెప్తున్నాను, లోబులు పిసినారి వాళ్ళు ఎవ్వరు కూడా పరలోకాన్ని స్వతంత్రించుకొనరు అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, నువ్వు ఎంతకాలం దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు బాప్తిస్మం కూడా పొందుకున్నా, పిసినారి వాళ్ళు, లోబులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరు స్వతంత్రించుకుంటారయ్యా అంటే, దైవజనుని భారమును మోసే వాళ్ళు స్వతంత్రించుకుంటారు, దేవుని సేవా భారమును మోసే వాళ్ళు స్వతంత్రించుకుంటారు, దేవుని పనిని ఇది నా ఇంట్లో పని అనుకునే వాళ్ళు స్వతంత్రించుకుంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అల్లా ఆమె ఇస్తుందిలే, అల్లా ఆమె ఇస్తుందిలే, ఆయన్నే ఇస్తలే, అల్లా వాళ్ళు ఇస్తుంటారులే, వీళ్ళు ఇస్తు మనం గాంగ ఇవ్వకపోతే ఆడ పరిచర్యకి ఏమన్నా అవుతుందా అని కాదు. మీరు ఇవ్వకపోతే ఆడ పరిచర్య ఆగిపోయిద్దని కాదు మిమ్మల్ని ఇవ్వమనేది. మీరు చెయ్యకపోతే పరిచర్య కుంటు పడతాదని కాదు మిమ్మల్ని చేయమనేది. మీరు చెయ్యకపోతే, మీరు ఇవ్వకపోతే, మీరు సహకరించకపోతే ఇక్కడ ఏదో ఆ లోటు, లోపము, ఆ ఫేమెంట్ కనపడతాదని కాదు. అది మీ కుటుంబాలకు దీవెన అని చెప్తున్నాను. మీ కుటుంబాలకు దీవెన. ఇవ్వుడి ఇవ్వబడును, ఇవ్వుడి ఇవ్వబడును. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు? ఇవ్వుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కానీ మనోళ్ళందరూ చాలా మంది నేర్చుకున్న మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ ఒక్క మాట నేర్చుకొని మోకరించినప్పుడల్లా, ప్రవ్వా అడుగుడి నీకు ఇవ్వబడును అన్నావు కదా, ఈ ప్రవ్వా ఈ ప్రవ్వా ఈ ప్రవ్వా అంటాడు. దాని కింద వాక్యం చదవలేదా బిడ్డ నువ్వు? తల్లి, కింద వాక్యం చదవలేదా నువ్వు? ఇవ్వుడి, అది కూడా చెప్పానే, నేనే ఆ మాట కూడా చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా. అన్న ప్రసాద్ అన్న కొనకలం ఎట్లా, ఆయన ఒక పాస్టర్ కాదు, ఆయనకు ఒక చర్చి లేదు, ఆయన ఒక సువార్థికుడు, ఒక ఇవాంజలిస్ట్. యథార్థంగా దేవుని పని కొరకు తన ఇంట్లో నుంచి కష్టపడిన సొమ్మును సంవత్సరం అంతా తీసి, వినండి ఆలకించండి, సంవత్సరం అంతా తీసి ప్రతి సంవత్సరము సభలు పెట్టిస్తాడు. ఎవరి దగ్గర రూపాయి అడగడు ఆయన, వాళ్ళ పాస్టర్ దగ్గర కూడా అడగడు. వాళ్ళ పాస్టరు కేవలము అట్లా ఉంచి వాళ్ళ పాస్టర్ని మొత్తం ఆయనే చూసుకుంటాడు. పాస్టర్ మొత్తం నడిపిస్తూ ఉంటుంటాడు, డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకుంటాడు. 2 రోజుల మీటింగులకు లక్షల రూపాయలు ఖర్చు అయితే ఆడేం చిన్న చితక మీటింగ్ కాదు, కుటుంబ ప్రార్థనలు కాదు. వచ్చిన వాళ్ళందరూ 2 రోజులు 6 పూటల చికెన్ బిర్యానీ తింటారు. 500 మంది పైగా వస్తారు ఒక్కొక్క పూట మీటింగ్ అక్కడికి. నేను కూడా స్పీకర్కి వెళ్తుంటా కాబట్టి నాకు తెలుసు. ప్రారంభం నుంచి నేను వాళ్ళ సభలో స్పీకర్ని నేను ప్రతి సంవత్సరం. అయితే వాళ్ళ కూతురు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెప్పట్లేదు, చాలా ట్రాజిడీ అది.
వాళ్ళ కూతురు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. భయపడలేదు, బాధపడలేదు. సంవత్సరానికి నా కూతురు కాలేజీ ఫీజు ఎంత కడతా? ఇంత. ఓహో, ఇంత కడతా కదా, సంవత్సరం అంతా ఎన్ని జతలు బట్టలు తీస్తా? ఇన్ని తీస్తా. ఆ డబ్బంతా పోగు చేసి దేవుని పని కొరకు దేవుని సేవకులకు ఇస్తా ఉంటుంటాడు ఆ మనిషి. నేను ఏదో సందర్భం వచ్చి ఆ సాక్ష్యాన్ని నేను లింగక్కకు చెప్పా. ఎందుకంటే తన కుమారుణ్ణి కూడా పోగొట్టుకుంది. చేతికి వచ్చి ఇంజనీరింగ్ చదువుతున్న కుమారుణ్ణి. అక్క, ఆ లోటు ఎవ్వరూ తీర్చలేదు, కానీ నీలాంటి ఒక సహోదరులు ఉన్నారక్క. నీకు ధైర్యం కోసం చెప్తున్నాను, అట్లా చెయ్యమని కాదు, ధైర్యం కొరకు చెప్తున్నాను నీకు. ఆయన ఇట్లా చేసి ఒకరోజు నా కూతురు నేను అక్కడ చూస్తాననే ధైర్యంతో, ఆమె ఉంటే నేను ఇలా చేసేవాడిని కదా, ఇంత ఖర్చు పెట్టేవాడిని కదా అని నేను సాక్ష్యం జనరల్గా చెప్పాను. పోయిన సంవత్సరం వాళ్ళ కుమారుడి కార్యక్రమం పెట్టి, కుమారుడికి ఈ సంవత్సరంలో ఎన్ని జతలు బట్టలు తీస్తుందో, కాలేజీ ఫీజు ఎంత అవుతుందో, ఖర్చులకు ఎంత అవుతుందో అంతా కూడా నా చేతికి ఇచ్చింది ఆమె. చూక, అది విషయం అంతా ఇచ్చేసింది. నేను అన్నానక్క, నేను జనరల్గా చెప్పాను తల్లి, నీకు ధైర్యం కోసము. నీ కుమారుడే కాదు, దేవుడు తన పిల్లల దగ్గర తన పిల్లలను తీసుకొని వెళ్ళిపోతున్నాడు, దానికి ధైర్యంగా ఉంటావని చెప్పాను. నువ్వు డబ్బులు ఏమని కాదమ్మానంటే, నేను కూడా చేస్తానా. షాక్ అయిపోయాను నేను. ఎంత దారుణంగా వాళ్ళ పాప చనిపోయిందంటే మీకు 2-3 సార్లు చెప్పాను కూడా. కానీ దేవుని కొరకు నిలబడి దేవుని పనికి ఇప్పటికి కూడా మోపు మోస్తూనే ఉన్నాడు. కట్టెల మోపు. కొట్టు చప్పట్లో. కట్టెల మోపు నెత్తిన పెట్టుకోవాల ప్రతి విశ్వాసి కూడా. ఆయన దైవజనుడు కాదు, పాస్టర్ కాదు, సంఘం లేదు, సేవ లేదు. ఆయన పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టించేటువంటి ఒక బిల్డర్. కానీ సాయంత్రం అయితే బైబిల్ తీసుకొని సువార్తకి వెళ్ళిపోతాడు, అంతే పని అయిపోయినాక. ఆయన దగ్గర 40-50 మంది పనుల్లో ఉన్నారు, ఎవ్వరిని పట్టించుకోడు. సాయంత్రం అయితే బైబిల్ తీసుకొని సువార్త పనికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ పాస్టర్ గారి చేతిలో డబ్బులు మొత్తం పెట్టి, వాళ్ళ బిడ్డలకు ఎంత ఖర్చు అవుతుందో అంత పెట్టి సభలు జరిగించండి అయ్య గారు అని చెప్పేసి స్పీకర్లను బుక్ చేసి వాళ్ళ పాస్టర్ గారిని గణపరుస్తూ ఆ ఏమేం కావాలో అన్ని కూడా చేపిస్తా ఉంటుంటాడు. కట్టెలు మోసేవారు సంఘంలో లేపబడుదురు గాక. చిన్న కష్టం వస్తే, ఇంకేమి దేవుడమ్మా ఇంత భక్తి చేస్తే, ఇంత నేను ప్రార్థన చేస్తే, రాజన్నకి ఇంత కానికిస్తే, ఇంత సభలకు సాకరిస్తే, నాకే ఇట్ట జరిగిందని వెళ్ళిపోయేటువంటి ఉన్న రోజులలో మన సంఘంలో కూడా చాలా మంది బిడ్డలు ఉన్నారు, కట్టెల మోపు మోస్తా ఉన్నారు. చాలా మంది బిడ్డలు ఉన్నారు, కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, బాధ వచ్చిన ప్రార్థనలు చేస్తున్నారు, మోపులు మోస్తా ఉన్నారు. మొన్న రాత్రి అంతసేపు పరిచర్య చేసి బిడ్డలు కడుపు కట్టుకొని ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళు మీకోసం, పరిచర్య కోసం. దేవునికి స్తోత్ర. వాళ్ళు మీరు తిన్న కనీసం ఆ రసం కూడా తినలేదు. వాళ్ళు భోజనం లేదు, షార్ లేదు, పచ్చడి లేదు. అయిపోయినాక అంత చేతులు కడుక్కొని ప్రార్థనలు చేయించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తిన్నారు. దేవునికి స్తోత్ర. ఇలాంటి మోపులు మోసే బిడ్డలు ఉండబట్టి ఇక్కడ పరిచర్య నడుస్తూ ఉంది. చప్పట్లు కొడుతూ దేవుని కనపడద్దాం. కొడు చప్పట్ల. ఈ పరిచర్య ఎందుకో తెలుసా చెప్తూ ఉన్నాను, కొంతమంది బాధ్యత లేని వారిగా ప్రవర్తిస్తున్నారు. బాధ్యతలోనికి రండి, దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు తప్పకుండా. బాధ్యతలోనికి రండి, తగిన ప్రతిఫలము తగిన సమయంలో మీరు అనుభవిస్తారు తప్పకుండా. బాధ్యతలోనికి రండి, ఆ మేలు తప్పకుండా మీ దినాలలో మీరు రుచి చూస్తారు మీరు. ఆమేన్, ఆమేన్. రెండవది అంటున్నాడు, నిప్పు చేత పట్టుకొని పరిశుద్ధాత్మ అనుభవము, ప్రార్థనా జీవితం. చెప్పండి ఏంటి? పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. మూడవది కత్తి చేత పట్టుకొని ఉన్నాడు, అంటే దేవుని వాక్యము. ఆమేన్. ఏంటిది? దేవుని వాక్యాన్ని వినాలి. కొంతమందికి పాటలప్పుడు ఉద్యోగం ఉంటారు, ఇంకా మామూలుగా ఉంటారు వాళ్ళు, మామూలు కొట్టరు, ఇంకా మట్ట సాక్ష్యాలప్పుడు కొంచెం బ్యాటరీ డౌన్ అవుతుంది. సాక్ష్యాలప్పుడు కొంచెం బ్యాటరీ డౌన్ అవుతుంది. మళ్ళా ఆరాధనలో బ్యాటరీ ఫుల్ అయిపోద్ది. మళ్ళా వాక్యం సగము కొంచెం అటు ఇటు రాగానే వాక్యం అంటే యాసిరికి వచ్చేస్తుంది, ప్రాణానికి వచ్చేస్తుంది.
నిద్రపోవడము, తోలడము, జొల్లు గార్చుకోవడము, తుడుచుకోవడము, ఏదో ఒకటి నీరసమైపోతారు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. వద్దులే, ఇప్పుడు కొడితే వాళ్ళు ఛాన్స్ సేపు అనుకుంటారు. వాళ్ళకి నేను మాట ఇచ్చా, త్వరగా ముగిస్తాను నేను 2 గంటలకల్లా. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబా అపవాది ఖడ్గము వలె ఏంటి వాక్యం ఏం చేస్తుంది? ఓ అద్భుతమైన ప్రసంగాన్ని వాక్యం గురించి రెడీ చేశాను నిన్న, చెప్తా. వచ్చే వారము వేరే ఒక ప్రసంగం చేస్తా. వచ్చే వారము హాగరు గురించి, కొంతమంది గురించి, కొన్ని విషయాల గురించి, ప్రాముఖ్యమైన విషయాలు సేకరించంతా ధ్యానం చేశాను నిన్న మొన్న 2 రోజులు కూర్చొని. ఒక అద్భుతమైన సెంటెన్స్, మీకు బాగా తెలిసిన ఒక సెంటెన్స్ తీసుకొని హాగరు గురించి, కొంతమంది గురించి మాట్లాడతాను. చాలా బాగుంటుంది. ఇది నూతనమైనటువంటి ప్రత్యక్షత ఉంటుంది దాంట్లో. ఆమేన్. అంతే, నూతనమైనటువంటి ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది మాట్లాడతాను. దాంట్లో వాక్యం అంటే ఏంటి అసలు? మన మామూలుగా వాక్యం అంటే వాక్యం 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 చెప్తారంట. ఆ వాక్యం వాక్యం అసలు వాక్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద వర్డ్? అది చెప్తాను నేను. ఇప్పుడు జనరల్గా కత్తి అంటే దేవుని వాక్యం. వాక్యం ఏం చేయాలంటే మన హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యం ఏం చేయాలి? పోయిన వారం చెప్పాను. వాక్యము హృదయంలో భద్రపరచుకొని ఇంటికి వెళ్ళి పశువులు నెమరేసినట్లుగా నెమరేయాలి. అంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాక్యము బాగు చేస్తుంది, బ్రతికిస్తుంది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము, ఇక మూసేయండి బైబిల్లో, అబ్రహాము ఇష్మాయేలుకు తన ఆస్తినివ్వలేదు. అబ్రహాము కెతూర సంతతికి గాని ఉపపత్తుల కుమారులకు గాని ఆస్తినివ్వలేదు. అబ్రహాము ఇస్సాకుకు మాత్రమే ఆస్తినివ్వడానికి గల కారణం ఏంటంటే, ఇస్సాకు ఇంటి పైన తండ్రి పైన బాధ్యత గలవాడు. హల్లెలూయా చెప్పండి. ఏంటి హల్లెలూయా చెప్పమన్నది? ఇంటి పైన తండ్రి పైన చెప్పాలి. ఇంటి పైన తండ్రి పైన, ఇంటి పైన తండ్రి పైన. మనకు 3 తండ్రులు. చెప్పండి ఎంతమంది మనకు? శరీర సంబంధంగా ఆలోచించగాకండి మీరు. మనకు 3 తండ్రులు. ఒకటి మనవళ్ళు శరీరంతో కనిన తండ్రి, మన తండ్రి అంటే మన నాన్న. ఓకే. రెండవది మనం ఆత్మీయంగా కన్నటువంటి పాస్టరు, మీకు ఆత్మీయ తండ్రి అన్నమాట. తండ్రి లాంటి వాడు అంటే ఆత్మీయ తండ్రి, మీ ఆత్మను నశించిపోకుండా కన్నటువంటి వాడు రెండవది. మూడవది అసలు మనల్నందరినీ కన్న తండ్రి ఉన్నాడు పైన. చెప్పండి ఆయన ఎవరో? లూసిఫరా? వాడితే ఏమన్నా కాంట్రాక్ట్స్ ఉన్నాయా మీకు? దెయ్యంతో ఉన్నాయా మీకు? అటు పెట్టుకోకాకండి వాడితోటి. మన పరమ తండ్రి అయినటువంటి యేసు ఆత్మీయ తండ్రి, మన శరీర తండ్రి. అంటే మనము చాలా జాగ్రత్తగా సంఘము పైన బాధ్యత కలిగి, సేవకుని పైన బాధ్యత కలిగి తండ్రిని మనము పూజించాలి. మనము బాధ్యత కలిగి ఉండాలి. రేపు జరగబోతున్న మీటింగ్ నిమిత్తమై బాధ్యత కలిగి ఉండాలి. ఈ పరిచర్య త్రొట్టిల్లబడకుండా బాధ్యత కలిగి ఉండాలి. ప్రార్థనా పరులు లేపబడుతుండాలి. ప్రతి బుధవారం కొంతమంది అక్కోళ్ళు వస్తారు. ప్రతి బుధవారం వస్తారు. ముగిస్తున్నాను. ప్రతి బుధవారం వస్తారు. 6 రోజులు పని చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ బుధవారం రోజు సెలవు పెట్టుకుంటారు. వాళ్ళు సెలవు పెట్టుకొని
వచ్చి మేమున్నా లేకపోయినా, పాస్టర్ అమ్మ నేను ఒక్కోసారి పరిచర్యకి వెళ్ళిపోతా ఉంటాం. వెళ్ళేటప్పుడు వాళ్ళకి తాళాలు ఇచ్చి వెళ్ళిపోతాం. వాళ్ళ ఊరికి ఒక మైక్ పెడతాం, లేకపోతే పెట్టం. వాళ్ళకి అంశాలు చెప్పి వెళ్ళిపోతాం. కానీ గంటన్నర సేపు వాళ్ళు మేమున్నా లేకపోయినా తప్పకుండా అందరి గురించి ప్రార్థన చేసి వెళ్తారు. ఇది 1 వారం 2 వారాలు కాదు, ప్రతి బుధవారం. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బుధవారం పగలు ఉపవాస ప్రార్థనకు వాళ్ళు వస్తారు. కడుపు కట్టుకుంటారు, వస్తారు, మోకరిస్తారు. నేను వచ్చి కూర్చుంటా, లేకపోతే పాస్టర్ అమ్మ నడిపిస్తుంది. ఒక్కోసారి నేను పరిచర్యకి వెళ్ళిపోతా, ఒక్కోసారి ఆమెను కూడా తీసుకుపోవాల్సి వస్తుంది. మేము వెళ్ళిపోయినా సరే వాళ్ళకి తాళాలు ఇచ్చిపోతే నమ్మకంగా, ఒక్కొక్కసారి నేను తాళాలు వేసుకొని వెళ్ళిపోయినా కూడా వచ్చి పంచలో మోకరించి ఏడుస్తూ ఉంటారు ప్రార్థనలో కూర్చొని. ప్రైజ్లా. వెళ్ళిపోరు, తాళాలు వేసుకొని అన్నోళ్ళు వెళ్ళిపోయిండ్రే, ఈరోజు ప్రార్థనలు వెళ్ళి ఇంటికి ఏం పోరు. వాళ్ళందరూ రౌండ్గా మోకరించి, ప్రవ్వా నా దైవజనుడు పరిచర్యకు వెండయ్యా, ఏడుస్తా ఉంటారు. గంటన్నర సేపు కూర్చొని మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన అందరి గురించి చేసిపోతారు. ఆ కన్నీటి ప్రార్థనల మీదనే సంఘం కట్టబడతా ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి బాధ్యత కలిగిన వారందరూ యేసయ్య స్వాస్థ్యమును అనుభవించుదురుగాక, యేసయ్య రాజ్యమును అనుభవించుదురుగాక. హల్లెలూయా. అందరూ బైబిల్ పక్కన పెట్టి మోకాళ్ళ మీదకి రండి. 5 నిమిషాలలో నేను ముగిస్తాను, అంతే. 5 నిమిషాలు, జస్ట్ 5 minutes. మన టయానికి మనం ముగించేసుకుంటాం. బైబిల్ పక్కన పెట్టేసి కాస్త అవకాశము, ఆరోగ్యం ఉన్న వాళ్ళు కాస్త మోకరించి